ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జైషా మీద రాహుల్ గాంధీ కొన్ని కామెంట్స్ చేశారు సార్. ఆయన జైషా క్రికెటర్ కాదు, జీవితంలో ఎప్పుడూ బ్యాట్ పట్టలేదు అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తూ ఉన్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు. డిసెంబర్ 1 నుంచి ఆయన ఐసీసీ చైర్మన్గా, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టబోతూ ఉన్నారు. సో జైషా మీద రాహుల్ చేసిన కామెంట్స్, ఆయన బ్యాట్ పట్టలేదు ఇప్పటి వరకు, కానీ ఐసీసీ చైర్మన్ అవుతూ అంటే బ్యాట్ పట్టే వాళ్ళే చైర్మన్ కావాలని ఐసీసీ రూల్స్ ఎక్కడ ఉన్నట్లేదు, ఎక్కడా లేదు సార్. బ్యాట్ బాల్ పట్టుకుంటేనే బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ చైర్మన్గా ఉండాలి. నాకు గుర్తున్నంతవరకు శరద్ పవార్ కూడా బీసీసీకి నాయకత్వం వహించాడు. సబ్జెక్ట్ కరెక్షన్, వెరిఫై చేయాలి. శరద్ పవార్ కూడా బీసీసీకి నాయకత్వం వహించినట్టు గుర్తు. శరద్ పవార్ మరి బాలు బ్యాట్ పట్టి క్రికెట్ ఆడినట్టయితే నాకు గుర్తులేదు. సో అందువల్ల రాజకీయ నాయకులు స్పోర్ట్స్ బాడీస్కు నాయకత్వం వహించడము, లేదా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు స్పోర్ట్స్ బాడీస్కు నాయకత్వం వహిస్తూ ఉంటారు. అది అంతటా ఉన్న రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా జరుగుతుంటుంది. పొలిటికల్ నేపథ్యం ఉన్న వాళ్ళు ఉంటారు, అలాగే వీరు బిజినెస్ అండ్ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఈ స్పోర్ట్స్ బాడీస్కి నాయకత్వం వహిస్తూ ఉంటారు. అందువల్ల అమిత్ షా కొడుకు గనక ఆయన క్రికెట్ ఆడలేదు గనక ఆయన బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్కి నాయకత్వం వహించకూడదు, ఐసీసీకి వహించకూడదు అని మనం ఎక్కడా రూల్స్ పెట్టలేము. అయితే ప్రతిసారి రాహుల్ గాంధీని బీజేపీ డైనాస్ట్, వారసత్వ రాజకీయాలు, నెహ్రూ గాంధీ కుటుంబము, ఆయనకు ఇండిపెండెంట్ పొలిటికల్ స్టేచరే లేదు అని బీజేపీ నిరంతరం దాడి చేస్తూ ఉంటుంది. వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలని. సో ఒక్క రాహుల్ గాంధీనే కాదు, దేశంలో ఉన్న ఇతర రాజకీయ పార్టీలపై కూడా అదే దాడి. ఒక ఆంధ్రప్రదేశ్ను మినహాయింపిస్తారు, ఎందుకంటే అక్కడ కూడా 2019లో సన్ రైజ్ అని మోడీ ఓపెన్గా అన్నాడు. సో చంద్రబాబు నాయుడు సన్ రైజ్ పాలిటిక్స్ అంటే SON అని. సో ఇప్పుడు కలిసి ఉన్నారు కనుక ఒక ఆంధ్రప్రదేశ్కు మినహాయింపిస్తారు. మిగతా చోట అంతటా కూడా బీజేపీ రాజకీయ విమర్శ అది తన ప్రత్యర్థులపైన, ఇవన్నీ కుటుంబ పార్టీలని. సో ఈ పొలిటికల్ డైనాస్ట్ అన్న విమర్శ రాహుల్ గాంధీ పైన, ఇండియా కూటమి నేతల పైన, బీజేపీ ఇతర పక్షాల నేతలపైన బీజేపీ ఒక ఆయుధంగా వాడుకుంటోంది కనుక సహజంగా అటువైపు నుంచి ఇంకో ఆయుధంగా ఉంటుంది. అమిత్ షా కొడుకే కాకపోతే జైషా బీసీసీకి చైర్మన్ అయ్యేవాడా, బీసీసీకి చైర్మన్ కాకుండా ఐసీసీకి చైర్మన్ అయ్యేవాడు కాదు కదా అనేటువంటి రాజకీయపరమైన ఆరోపణ అటువైపు నుంచి కూడా వస్తుంది. మరి జైషాకు ఉన్న ప్రత్యేకత ఏంటి, అమిత్ షా కొడుకు అనే ఒక పొలిటికల్ క్లౌటే కదా అని. సో ఆ పొలిటికల్ క్లౌడ్తోనే నిజంగా అయ్యాడా, అది ఎస్టాబ్లిష్ కావాలి. విమర్శకైతే అవకాశం ఉంటుంది, కానీ అమిత్ షా రాజకీయ ప్రభావం వల్లనే, నరేంద్ర మోడీ సహకారం వల్లనే జైషా బీసీసీ చైర్మన్ అయి ఐసీసీ చీఫ్ అయితే డెఫినెట్గా దాన్ని క్వశ్చన్ చేయొచ్చు, పొలిటికల్ క్లౌడ్ ఉపయోగించుకొని. కానీ తన సొంతగా తాను అమిత్ షా కొడుకు అనే సంబంధం లేకుండా కనుక ఆ స్థాయికి వచ్చుంటే మనం అభ్యంతరం చెప్పేది. అమిత్ షా కొడుకైనా అభ్యంతరం చెప్పలేము, ఆయన బాలు బ్యాటు పట్టినా పట్టకపోయినా అభ్యంతరం చెప్పలేము. ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ప్రభుత్వ క్లౌడ్ ఉపయోగించి, ప్రభుత్వంలో ఉన్న పెద్దల క్లౌడ్ ఉపయోగించి ఆయన పదవిలో అధిష్ఠించాడా అనేది క్వశ్చన్. ఒక రాహుల్ గాంధీ ఏంటి, గతంలో కేటీఆర్ కూడా జైషా విషయంలో అమిత్ షాను క్వశ్చన్ చేశారు. జైషా మరి ఏ క్రికెట్ ఆడిందంటే కేటీఆర్ను, కేసీఆర్ను కుటుంబ రాజకీయాలని, అమిత్ షా బాప్ ఆర్ బేటా అని విమర్శించినప్పుడు కేటీఆర్ కూడా ఇదే క్వశ్చన్ చేశారు, మరి జైషా ఎలా అయ్యాడు, ఆయనకేంటి క్రికెట్తో సంబంధము, సడన్గా వచ్చి బీసీసీ కాలేదా అనే విమర్శ వచ్చారు. పొలిటికల్ విమర్శలు సహజంగా అటైనా ఇటైనా.